శ్రీకృష్ణుడు ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీరాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భషలు ఆయనకి ఆగ్రహం తెప్పించింది. ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతి దుర్భషలాడటం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. మరియు కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను, అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాకంతో తీవ్రంగా బాధపడిన ఎడ్ల కృష్ణుని క్షమించే ఆలోచన కూడా చేయని పక్షంలో శ్రీరాముని కూడా దుర్భషలాడడం మొదలుపెట్టింది. తద్వారా శ్రీరాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని వివాహం చేసుకోలేదు అని శపించాడు. తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభుషునికి కృతికి సంతానంగా జన్మించింది. రాధ మరియు కృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.